ఎందుకు ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా సుదీర్ఘకాలం దాదాపు ఏడాదిగా విచారణ చేస్తున్నారు. చాలామందిని కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ కూడా సుప్రీంకోర్టు నుంచి లేకుంటే హైకోర్టు నుంచి ఇతర న్యాయ స్థానాల నుంచి బెయిల్ కూడా తీసుకున్నారు. కానీ అసలు నేరస్తుల్ని రప్పించటం లేకపోతున్నారా? కేంద్రంతో మీరు ఒక సహాయ సహకారాలు తీసుకోవట్లేదా? ఏం జరుగుతుంది? ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్కే పరిమితం అయితేనే నిజంగా కేసు మీద సీరియస్ దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి దేవిప్రసాద్ గారికి, వీరయ్య గారికి, అలాగే ప్రేక్షకులకు, బిగ్ టీవీ ప్రేక్షకులు మీకు నమస్కారాలు. మన కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుకుంటా ఏమంటారంటే మాకు ఈ కేసుని ఒప్పయ్యప్పమంటారు. ఏది బండి సంజయ్ గారేమో కేసు ఒప్పయ్యప్పమంటారు, కిషన్ రెడ్డి గారికి ఏమో మాకు చిత్తశుద్ధి లేదంటారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుని ఇనిషియేట్ చేసింది ఎవరు? ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 నెలలు ఇక్కడ ఉన్న వాళ్ళను 10 నెలలు లోపల వేస్తే వాళ్ళకి బెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది. హరీష్ రావు గారు ముందే బెయిల్ తీసుకున్నారు. ఇప్పుడున్న సమస్య ఎక్కడుంది? బయట ఉన్న శ్రేవణ్ రావు గారికి అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారిని పట్టుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఎక్కడుంది? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎక్స్టర్నల్ అఫేర్స్ శాఖ ఉంటుంది. రెడ్ కార్నర్ నోటీసెస్ కానీ ఇంకొక రాష్ట్ర దేశంతో చర్చలు చేయాలంటే ఎవరు చర్చలు చేస్తారు? ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మా చేతిలో ఉంది. ఇక్కడున్న వ్యవస్థలన్నింటినీ మేము ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పెట్టింది మేమే కదా. ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉందా, మాకు పట్టుదల ఉందా, మాకు నిర్వీర్యం చేసినామా మేము ఈ కేసులను అనేది కిషన్ రెడ్డి గారు మాట్లాడే ముందు, కిషన్ రెడ్డి గారు ఒక సెంట్రల్ క్యాబినెట్ హోదాలో ఉన్నారు. బండి సంజయ్ గారు అదే హోంశాఖలో ఎంఓ వేసుకున్నారు. మరి వాళ్ళకు బాధ్యత లేదా? ఈరోజు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఇదే రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజలతో ఎన్నుకోబడ్డ వీళ్ళు డెఫినెట్గా దాన్ని ఫాలోఅప్ చేయాలి కదా. చేయకుండా వీళ్ళు ఏం చేస్తుర్రు? ఓవరాల్గా మా మీద బ్లేమ్ చేస్తుర్రు. మీదికెళ్ళి ఏమంటారు? మా సిబిఐ గొప్ప చెప్తే మేము బ్రహ్మాండంగా చేస్తాం. సిబిఐ గొప్ప చెప్తే ఈడీ కేసుల ఈరేస్కి సంబంధించింది ఈడీ వచ్చి దర్యాప్తు చేసిర్రు. ఎటుపోయింది ఆ దర్యాప్తు? మరి క్లియర్ కట్ కేసు అది. మున్సిపల్ శాఖలకు వెళ్ళి 50 కోట్ల రూపాయలని మిస్యూజ్ చేసిర్రు. క్యాబినెట్ తోటి సంబంధం లేకుండా, క్యాబినెట్లో చర్చ పెట్టకుండా చేసిన దాన్ని వీళ్ళు ఈడీ పేపర్లను తీసుకొని మరి ఎటుపోయారు? ఢిల్లీకి వెళ్ళిపోయారు కదా. అంతకుముందు గొర్రెల స్కామ్లో కూడా ఈడీ వచ్చింది. మరి ఈడీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇలా యాక్షన్ తీసుకుంది స్టేట్ గవర్నమెంట్. ఏదైనా టేకప్ చేస్తే దాన్ని కొసదాకా తీసుకుపోయే ప్రయత్నం స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి పట్టభద్రులైన ఎన్నికలకు సమయంలో మాట్లాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరాల అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన గురించి వీళ్ళు మాట్లాడుతుర్రు. వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళు 8 మందికి ఈరోజు ఓట్లేసి గెలిపించడం జరిగింది. వీళ్ళ మీద కూడా బాధ్యత ఉంది కదా ఈ రాష్ట్రం పట్ల. దాని గురించి మాట్లాడతలేరు. మాకు జాబ్ క్యాలెండరు మాకు చూపిస్తారా? మేమేం చేసినాం గత సంవత్సరంలో? తెలంగాణ ప్రజలు విట్నెస్, మాకు ఓట్లు వేసిన తెలంగాణ ప్రజలు. మరి ఈరోజు వాళ్ళు కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలంటే గత 10 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొదట్లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి చెప్పిన వాళ్ళు ఈ 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న తెలంగాణీలకు ఎంతమందికి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిందో కూడా చెప్పనీకి లేదు వీళ్ళ దగ్గర లెక్కలు. ఏమైనా మీరేం చేయలేదు సంవత్సరంన్నర అంటారు. మీరు ఒక్క పని చేయలేదు, మిమ్మల్ని అధికారంలోకి తెచ్చిర్రు, మీరు ఈ సంవత్సరంన్నరలో ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు అంటారు. ఇలా 21,000 కోట్లు 24 లక్షల మంది రైతులకు మనం ఇలా రుణమాఫీ చేసినాం. 24 లక్షల మంది రైతులు అంటే చిన్న విషయమా? ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థం కావట్లేదా? తెలంగాణ ప్రజలే కదా 24 లక్షల మంది రైతులు కూడా. మరి అది కిషన్ రెడ్డి గారు గమనిస్తలేరా? ఇవాళ వాళ్ళందరికీ చేసినాం. ఎవరికైతే ఇంకొన్ని చేసే ప్రక్రియలో కొన్ని తప్పిదాలు ఉంటే అవన్నిటిని కూడా కరెక్ట్ చేస్తున్నాం. ఏదైతే అర్హులు ఉన్న వాళ్ళు 80-90% అయిపోయింది. ఈరోజు 5-10% ఎక్కడైనా ఫ్లాస్ ఉన్నదాన్ని పట్టుకుంటారు కానీ మిగతా వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. ఈరోజు ప్రతిదీ రాజకీయం చేయాలి, ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూపించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేటు 5 ఇయర్స్కి. వీళ్ళందరూ సంవత్సరాల పాలన మీద వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు విసుకెత్తిపోయారు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు విసుకెత్తిపోలే. ఈ సోషల్ మీడియా వేదికలలో తెలంగాణ ప్రజలు ఏదో కాంగ్రెస్ మీద నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉందనే దాన్ని వీళ్ళు బిల్డప్ చేస్తురే తప్ప వాస్తవంగా ఇవాళ ఒక ఊరు ఉంటే 2,500 మంది, ఆ ఊర్లో జనం ఉంటే 200 మంది 150 మంది రాజకీయం మాట్లాడేది.
మిగతా 2200 మందికి రాజకీయంతో కానీ రాజకీయ పార్టీలతోటి కానీ దేనితో సంబంధం ఉండదు. ఓట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడే వాళ్ళ మ్యాండేట్ని వాళ్ళు ఇస్తారు. ఇవాళ ఈ 150 మందికి అన్ని పార్టీల అఫిలియేషన్ ఉంటుంది. వాళ్ళే రేపు వార్డు మెంబర్లు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు కావాలని కోరుకుంటారు. వీళ్ళు క్రియేట్ చేసే ఒక మాన్యా ఇది. దీంట్లో ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఏదైతే ప్రచారం చేస్తుందో దాన్ని